హలో గాయ్స్, వెల్కమ్ టు ఇంటి భోజనం. దిస్ ఇస్ మధు, వైఫ్ ఆఫ్ శివాజీ. సో ఈరోజు నేను మిల్ మేకర్ విత్ డ్రమ్ స్టిక్ కర్రీ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను ఆనియన్స్ డీప్ ఫ్రై లైక్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. అక్కడ డ్రమ్ స్టిక్స్ అండ్ టొమాటో మిల్ మేకర్ ఆల్రెడీ వాటర్లో వాష్ చేసి రెడీగా ఉంచేసాను. సో ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. సో మీకు ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అనమాట. సో నేనైతే లైట్గా వేసుకున్నాను. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను తగినంత. సో మళ్ళీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని ఇలా పూర్తిగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని సో ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్న డ్రమ్ స్టిక్ అండ్ మిల్ మేకర్ నానబెట్టినవి ఉన్నాయి కదా, సో అవన్నీ నేను అందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీంట్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా, అంటే అది కూడా ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే యూజ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంతే. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు నేను దానిపైన ప్లేట్ పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి మళ్ళీ మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఏదైతే తీసుకుంటారో క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు యూజ్ చేశాను కారం, అండ్ సాల్ట్ కూడా అంతే 1 టీ స్పూన్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఇలాగే మగ్గనివ్వాలి, మళ్ళీ ప్లేట్ పెట్టుకొని. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అవి ఉడికేంత వరకు ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్. సో కలుపుకొని దీనిపైన మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. సో ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొనేలాగా. సో వాటర్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఇంకొద్దిసేపు ఉడకనిచ్చి మళ్ళీ తీసి చూద్దాం. సో ఇప్పుడైతే కర్రీ రెడీ గైస్. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మన ఆంధ్ర స్టైల్లో కాబట్టి.
ఓకేనా గైస్, ఫైనల్లీ కర్రీ లుక్ వచ్చేసి ఇదన్నమాట. ఓకే గైస్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.